హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక మంచి స్టోరీ తీయడానికి అంటే సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చినాం. ఇక్కడ నిత్యాన్నదానంతో ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందిన కోనేరు కోనప్ప గారిని కలవడానికి వారితో మాట్లాడడానికి వచ్చినాం. యాక్చువల్ ఆయన ఎంత సేవాభావంతో ఉండి అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో పేరు తెచ్చుకున్నాడో అంతే కోపిస్ట్ అని కూడా పేరుంది. అయితే అట్ ద సేమ్ టైం ఎంత కోపిస్టో ఎంత సేవ చేస్తాడో చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకోటైన ఇంటి దగ్గరికి ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి సమయం లేకుండా ఏది లేకుండా కూడా అలా వెళ్ళిపోయి అంటే వాళ్ళతో పాటు కలిసిపోయే నాయకుడిగా పేరున్న కోనప్ప దగ్గరికి వచ్చినాం. వాతావరణం చాలా ఘోరంగా ఉన్నది, గాలి దుమారం వర్షం అయినప్పటికీ కూడా మనకు టైం ఇచ్చినారు. వారితో మాట్లాడే ముందు ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే కోనప్ప గారు నిత్యాన్నదాన సేవకుడిగా అందరికీ తెలుసు. అందరూ వచ్చి మనం ఇంతకుముందు చూసినాం, మనం 2-3 రోజుల క్రితం తీసిన వీడియోలలో కూడా ఉంది, అందరూ మెచ్చుకుంటారు. ఈ క్రమంలో ఆయన ఎంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కాన్స్టిట్యున్సీలో ఎంత ప్రేమగల వ్యక్తిగా ఎంతో అందరిని ప్రేమించే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందిన కోనప్ప మీద అంతే విమర్శలు ఉన్నాయి. ఆయన కాన్స్టిట్యున్సీలో ఎవరు చనిపోయినా ఎవరు ఎక్కడున్నా ఎవరు పిలిచినా కూడా ఏ రాత్రైనా అపరాత్రైనా ఇంటికి వచ్చి మాతో మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా సిర్పూర్ సీట్ అంటేనే తెలంగాణలో నెంబర్ 1. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ విస్తీర్ణం గల పల్లెటూళ్ళు గల నియోజకవర్గం సిర్పూరు. అది తెలంగాణ ఎన్నికల్లో నెంబర్ 1గా ఉంటుంది. ఇదే క్రమంలో ఇక్కడ లాస్ట్ సారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అసలు ప్రవీణ్ కుమార్ సార్ లేకపోతే ఇక్కడ కోనేరు కోనప్పదే విజయం అని చెప్పేసి అందరూ భావించిన తరుణంలో ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. ఇన్ని సేవలు చేస్తూ కూడా ప్రజల్లో ఉంటూ కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ కూడా ఎందుకు ఓడిపోయారు అనేది అది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నను కూడా వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ తుమ్మిడిహెట్టి అక్కడ ప్రాణహిత ఇది కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆయన అంతరంగం ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు, నిజంగానే జంగల్ అంతా నరికే ఆయన ఆ సేవ చేస్తున్నాడా లేదా ఆయనకి ఏమన్నా సహజంగా ఉందా, అసలు ఎందుకు సేవ చేస్తున్నాడు, సేవ అనేది ఎందుకు మొదలు పెట్టిండు, ఇవన్నీ తెలుసుకునే ముందు వాతావరణం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. వీనంత జల్దీ కోనప్ప గారిని అడగదాం. ప్రజలందరూ కూడా ఈ స్టోరీ చూడాలి, ఎందుకంటే నిజంగానే అందరికీ ఒకలాంటి ఆశ ఉంది. నేను ఈ స్టోరీ చేస్తున్నప్పుడు కూడా టీజర్లు పెట్టినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వచ్చింది, నిజంగా ఇలాంటి వ్యక్తి ఉండాలి, ఇలాంటి వ్యక్తి ఉండాలి. మరి ఎందుకు ఓడిపోయాడు, పబ్లిక్ కూడా ఇదే అడిగినారు నన్ను. సరే ఈ విషయమై కోనప్ప గారిని అడిగి తెలుసుకుందాం, విమర్శలు కూడా స్పష్టంగా అడిగే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్లీజ్ కమ్ సార్. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు డిఎస్పీ మీడియాస్. థ్యాంక్ యూ. ఎట్లా సార్ కాలు నొప్పి, నిన్న బాగా అవస్థ పడ్డట్టు? బాగోలే అంతే. అంటే ఇంత జర్నీ కాగలరు అంటే హెడ్ క్వార్టర్ వదిలిపెట్టి కవటాలలో ఇల్లు ఇంత లాంగ్ లో దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ విరాట్కోవడం జరిగింది. ఎందుకంటే బెజ్జూరు చిత్తలమన్పల్లి కవటాల మండల ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే కావాల్సిన దగ్గర ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతాం. ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి, మారుమూల ప్రాంతం ఇది. ఇక్కడ ఈ మండల కేంద్రం ఇల్లు కట్టుకుంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణం తీర్చేట్టుగా. మామూలుగా రాజకీయ నాయకుడు అంటే హెడ్ క్వార్టర్ లో అవసరం అయితే ఇంకా హైదరాబాద్ లోనే ఉంటారు, కానీ ప్రజలు అనే ఆలోచనతో మారుమూల ప్రాంతానికి వచ్చారు. ప్రజాసేవ తప్ప వేరే ఆలోచన లేదా మీకు? అదొక రకంగా మేము మా ఆలోచన విధానం వేరు. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే నాకు లాభం ఏంటి, హైదరాబాద్ ఇల్లు కట్టుకునే స్తోమత నాకు లేదు. ఇక్కడంటే ఏదో కింద పడి కట్టుకోగలిగాను, నాకైతే సరే అది వేరే విషయం. అది ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటున్నాం. వారానికి 3 రోజులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంటున్నాను. ఇంతకు ముందు కాగితాల్లో మీ నిత్యాన్నదాన సత్వం చూసేసాను సార్. ముందుగా మీకు కృతజ్ఞతలు ప్లస్ అభినందనలు, చాలా బాగుంది. ఇంత అంటే అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా అన్ని మాట్లాడినారు. ఇంత ప్రజాబలం ఉన్న మీరు ఎందుకు ఓడిపోయినారు అసలు? సేవ చేయటానికి ప్రజాబలం ఉండటానికి ఎన్నికలు ఇవన్నీ డిఫరెన్స్ రకరకాలుగా ఉంటాయి. అనేక అంశాలు దృష్టిలోకి వస్తాయి ప్రజల దృష్టిలోకి. ఇక్కడ ఎన్నికల సమయంలో మేము చేసిన సేవ ప్రజలకి గుర్తున్నప్పటికీ ప్రజలకి మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కొన్ని సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయటం, కులాల వారీగా ప్రచారం చేయటం, మతాల వారీగా ప్రచారం చేయటం, జనంలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
రాష్ట్ర ప్రభుత్వం చేసిన సేవలని కూడా మర్చిపోయేలాగా విష బీజాలు నాటి విష ప్రచారాలు చేశారు. ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొద్దిమంది ప్రజలను ప్రభావితం చేయగలిగారు వాళ్ళు. దానివల్ల మేము కొంత నష్టపోయినాం. కానీ ప్రజలకి ఒకసారి ఆవేశంలోనో ఆలోచించకుండానో తొందరపాటు నిర్ణయాలతో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అంటే ఇదే ప్రజలు నాకు 3 సార్లు ఓట్లేసి గెలిపించారు కదా. అంటే కోనప్ప గారు ప్రజల్లోకి వెళ్ళి ఏ సింబల్ చూపించినా ఆ సింబల్ కు ఓటేసే క్రమంలో, అంటే అంత ప్రజాదరణ క్రమంలో ఓడిపోయారు అనేసరికి ఇవాళ కూడా చాలా మందితో మాట్లాడినాం. మరి అందరికి ఇంత మంచి చెప్తున్నారు, ఎందుకు ఓడించినారా అంటే అదొక దురదృష్టం సార్, ఒక ఇదైపోయింది అంటున్నారు. నేను మీకు అదే చెప్తున్నాను. మేము మొట్టమొదట చెయ్యి గుర్తు మీద గెలిచాం, రెండోసారి ఏను గుర్తు మీద గెలిచాం, మూడోసారి కారు గుర్తు మీద గెలిచాం. మేము ప్రజలు ఇలా మేము కౌటాల్లో వచ్చి ఈ రోజు ఉంటున్నామంటేనే మీరు అర్థం చేసుకోవాలి. మేము ప్రజల పట్ల సేవాభావంతో మేము మెలుగుతా ఉన్నాము. అదే మా ఆలోచన విధానం. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు రాగానే ఎన్నో రకాల సమస్యలు తీసుకొచ్చారు. నాకు సంబంధం లేనటువంటి సమస్యలు కూడా తెర మీద తీసుకొచ్చారు. 317 రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పరిపాలనా విధానంలో భాగంగా 317 తీశారు. ఆ 317 వల్ల యువకుల్లో చాలా నిరుత్సాహం వచ్చింది. పర్టికులర్ గా మా సిర్పూర్లో చాలా మంది నిరుద్యోగ యువకులు చాలా తీవ్రమైన వ్యతిరేకత దాని మీద చూపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో దాదాపు 300 మంది టీచర్లు బయట నుంచి ఇక్కడికి వచ్చారు డ్యూటీ చేయడానికి. నాగర్ కర్నూలు నుంచి ఇంకా పైనుంచి కూడా చాలా మంది గద్వాల నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి డ్యూటీ చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు ఎవరైతే చదువుకుని ఉన్నారో డిఎస్సిలో రేపు రాబోయే రోజులు ఉద్యోగాలు వస్తున్న ఆశపడతా ఉన్నారు. అదే 300-400 ఉద్యోగాలు బయట వాళ్ళకే ఇక్కడ ఇచ్చారు. వీళ్ళు ఇక పోరు ఇక్కడ నుంచి. ఈ ఖాళీలన్నీ ఫిలప్ అయిపోతున్నాయి. ఈ స్థానికంగా ఉన్న చదువుకున్న మేము మరి మేమేం చేయాలనేది ఈ ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత చూపించారు. దాంతో పాటు ఆ బయట నుంచి వచ్చిన టీచర్లు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేస్తారు. లోపల ప్రచారం చేస్తారు. వీళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు వ్యతిరేకం చేస్తారు, వీళ్ళు వ్యతిరేకం చేస్తారు. ఈ రంగ దాదాపు ఒక 5-6 వేల మంది లేదా వీళ్ళు ప్రభావితం చేయగలిగారు. ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎన్నికలు వచ్చేసరికి వచ్చేటప్పటికి ఇవన్నీ తెర మీదకి వచ్చినాయి. యాక్చువల్ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ సార్. తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్. 100 కిలోమీటర్ల పొడుగు, 80 కిలోమీటర్లు అంటాం. చాలా పెద్దది. దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ పరంగా ఏమి ప్లాన్ చేయలేదు? ఇండస్ట్రీ పెడతానికి ఇక్కడ పెద్దగా అవకాశాలు లేవు. ఎందుకు లేవంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ పెరగడానికి ఇప్పుడు వచ్చింది కంప్యూటర్ యుగం. సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అవి కానీ ఏది ఉన్నా కానీ అక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఎవరు ఇక మారుమూల ఎవరు రారు ఇక్కడ. రెండోది ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ పెడతానికి గతంలో ఆనాడు పొల్యూషన్ పర్మిషన్స్ ఇట్లాంటి పర్మిషన్స్ కొంత సరళీకృతంగా ఉండేవి. కొంచెం ఇక్కడ ఇండస్ట్రీస్ పెరగాలని చెప్పి అప్పుడు సర్సిల్క్, ఎస్పీఎం, అక్కడ ఏసీసీ, ఆ పైన పోతే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీ అని పర్మిషన్ రావడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఒక ఆయిల్ కంపెనీలు పెడతామంటేనే పెద్ద ధర్నాలు, కాలబెట్టులు, తీవ్ర వ్యతిరేకం చూపించడం, కొంత తెలిసి కొంత తెలవక, కొంత అవగాహన ఉండి కొంత అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నాకు ఓట్లు కావాలి కాబట్టి నేను ఏదో ఒకటి చెప్తానే ఉంటాను. దానివల్ల కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఎవరైనా ఇటువంటి ప్రాంతాల్లో వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే కూడా కొంత ఇబ్బందులు వల్ల రాలేకపోతా ఉంటారు. అంటే ఇప్పుడు వ్యవసాయ ఆధారిత దాని మీద ఎక్కువ ఇక్కడ వస్తా ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 21 రైస్ మిల్లులు పెట్టారు, దాదాపు 10-12 జిన్నింగ్ మిల్లులు పెట్టారు. దాదాపు లేదంటే ఒక 3,000 మందికి ఉపాధి దొరుకుతా ఉంది. మూతబండ పేపర్ మిల్లు కూడా మేము తెరిపిగలిగాం. దానివల్ల కూడా ఇలా 2-3 వేల మందికి ఉపాధి దొరుకుతా ఉంది. మా వంతు ప్రయత్నం చేసాం, మేము చేయగలిగింది చేసాం. చిన్న చిన్న ఇండస్ట్రీస్ కొన్ని వచ్చినాయి, అవన్నీ మనం
100 మందికి 20 మందికి 30 మందికి చిన్న. దొరుకుతాయి. చాలా ఈ మధ్య బాగా రేజ్ అయిన అంశం ఏంటంటే తుమ్మిడిహెట్టి సార్. అవును. అప్పుడు మీరు అంటే మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్లాన్ చేసినారు. అది మళ్ళీ మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది కాళేశ్వరం పోయింది. అవును. మళ్ళీ ఇప్పుడు దాని మీద ఇష్యూ చేస్తున్నారు ఎట్లయితే సార్? అది దాని మీద ఇష్యూ ఇప్పుడు ప్రతి అంశం మీద ఇష్యూ చేసే అలవాటు మనకు. డెమోక్రసీ ఎక్కువ, స్వతంత్రం ఎక్కువ, వాక్ స్వతంత్రం ఎక్కువ. నీ తెలివి నువ్వు ఉపయోగిస్తావు, నా తెలివి నేను ఉపయోగిస్తాను. మాట్లాడటానికి ఒక అంశాన్ని మాట్లాడాలంటే 4 రకాలుగా మాట్లాడే అవకాశం మనకు ఉంది. నీకు ఇష్టమైతేనేమో ఇష్టమైనట్టు మాట్లాడతాం. ఒక సినిమా చూస్తాం మనం, నీకు ఆ సినిమా యాక్టర్, ఆ హీరో హీరోయిన్ చాలా బాగున్నారంటే నీకు నచ్చుతాయి. అబ్బా ఏం యాక్షన్ చేశాడు, వారే వా అంటావు. నీకు నచ్చలేదు మూతి తిప్పిన ముక్కాడు తిప్పిన అని చెప్పి మాట్లాడతాం. ఇది కామన్ గా జరిగేది. సేమ్ అదే రాజకీయాల్లో కూడా అదే. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు మేము ఆనాడు ఇక్కడ ఉన్న పరిస్థితులు, మేము ఈ జిల్లా ఎమ్మెల్యేలందరం పోయి రాజశేఖర్ గారి దగ్గర మాట్లాడి నీటి లభ్యత ఉంది, ఇది పెట్టండి అని అంటే, ఇక్కడ కట్టండి అని అంటే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. 2008లో భూమి పూజ చేయటం ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత మేము ఎన్నికల్లో ఓడిపోయినాం. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో ఉంది. రాజశేఖర్ గారి మరణం తర్వాత కొంత స్లోగా పనులు రావడం ఇవన్నీ జరిగి మీరు చూశారు. మరి 2009 తర్వాత 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు నేను అనుకుంటే ఒక 2% 3% పనిచేశారు. తర్వాత పనులు సాగలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఇక్కడ కట్టకుండా కిందకి తీసుకెళ్లారు, అవినీతిమయం చేశారు. కొద్దిమంది మాట్లాడుతున్నారు, కొద్దిమంది వాళ్ళకి, ఎందుకంటే మాట్లాడే వాళ్ళంతా చాలా ప్రొఫెసర్స్, చాలా మేధావులు మనం మాట్లాడితే వాళ్ళ తెలివి ఎంత ఉందో మనం చూస్తా ఉన్నాం రోజు. ఇక్కడ 165 కానీ గ్రేడెంట్ కానీ దానికైనా అసలు ఏ అంశం 165 టీఎంసీల నీరు లభ్యత ఇక్కడ ఉందనేది లెక్కలు ఉన్నాయి. కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి లెక్కలు. 165 టీఎంసీలో కూడా మన తెలంగాణ రాష్ట్రం 102 టీఎంసీలు మాత్రమే వాడుకోవాలా. 63 టీఎంసీల నీళ్లు 10 రాష్ట్రాలు వాడుకోవాలి. రేపటి రోజు వాడికి ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి 63 టీఎంసీల నీళ్లు కిందకు వస్తా ఉన్నాయి. రేపటి రోజున ఇప్పుడు పైన ప్రాజెక్టులు కట్టుకుంటే, ఉదాహరణకి శ్రీరామ్ సాగర్ పైన బాబ్లీ ప్రాజెక్ట్ ఉంది. బాబ్లీ ప్రాజెక్ట్ కట్టాక మనం ఎన్నో కొట్లాటలు చేస్తాం, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. వాళ్ళు గేట్లు ఎత్తినాడు మనం నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ వస్తుందని ఇది కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన, కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించినటువంటి సందేశం ఇది. అదే కాకుండా ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఒక లేఖ రాయటం జరిగింది. మీరు ప్రాజెక్ట్ కడతానికి తయారవుతున్నారు, మీరు కాలువలు తవ్వుతున్నారు, తర్వాత మీరు నష్టపోతారు, మీరు ఆలోచించి తవ్వుకోండి, మీ చాలా నష్టం జరుగుతుందని వాళ్ళు మనకి లెటర్ రాయటం జరిగింది. కేంద్రం కూడా మనకు ఒక లెటర్ రాయటం జరిగింది. ఇవన్నీ జరిగే క్రమంలో ఆనాడు ప్రాజెక్టు కుట్టుబడిపోయింది, అక్కడే ఉండిపోయింది. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కడతానికి వారు 6 నెలల పాటు దీని మీద స్టడీ చేశారు. దాదాపు 1 సంవత్సరం 6 నెలలు వారు స్టడీ చేశారు. చేసి అందరు అధికారులతో మీటింగ్ చేశారు, ఎన్నో రకాలుగా చర్చలు చేశారు, సాధ్య అసాధ్యాలు ఏంటి అనేది దీని మీద పరిశీలన చేశారు. ఇక్కడ పక్కన చూస్తే మహారాష్ట్ర చప్రాల వన్యప్రాణి కేంద్రం ఉంది ఇక్కడ. అటు మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు అప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి ఇక్కడ ధర్నా చేశారు తుమ్మిడిహెట్టి దగ్గర. ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, 2015లో కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే వారిని ఒప్పిద్దామని చెప్పి బొంబాయికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు మొదటి టీంలో నేను లేను, కానీ రెండోసారి పోయినప్పుడు హరీష్ రావు గారు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళటం జరిగింది. వాటితో పాటు వెళ్ళటం, అక్కడ మీటింగ్ చేయటం అనేది జరిగింది. దాంట్లో ఏం జరిగిందంటే అక్కడ మహారాష్ట్ర మాకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మేము ఈ ప్రాజెక్ట్ను ఒప్పుకునే సమస్య లేదు, 6 నెలల్లో మా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు సరే అని చెప్పి హరీష్ రావు గారు మేమందరం కూడా హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. దాని తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఫడ్నవీస్ గారితో మీటింగ్ పెట్టడం, మనం బొంబాయికి వెళ్ళడం అని చేసినాక వాళ్ళు 148 టీఎంసీ ఎత్తులో దీన్ని కట్టుకోమని చెప్పి మాకే అభ్యంతరం అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. 148 అడుగుల ఎత్తులుగా మనం కట్టుకుంటే నీటి లభ్యత మనకు తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనం ఏదైతే లక్ష్యం అనుకుంటా ఉన్నాం తెలంగాణకు నీళ్లు ఇవ్వాలని చెప్పి, ఆ లక్ష్యం నెరవేరదని ముఖ్యమంత్రి గారు వ్యాసకోపాలకి
దీని మీద నీటి లభ్యత ఎంత, దీన్ని ఏం చేయాలనే మీద వారు ఒక నివేదిక పోవటం జరిగింది. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం మేడిగడ్డ నుంచి ఇది కడితే సక్సెస్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆయన ఆశయం అంతా అదే కదా, తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే ఆశయం. కేసీఆర్ గారు ఆశయం. ఆయన పూర్తిగా దాని మీద నిబద్ధతో పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన దాని మీద సత్వరం నిర్ణయం తీసుకోవటం అక్కడ కట్టడం జరిగింది. కట్టిన తర్వాత కడతా ఉన్న క్రమంలో మేము ఈ ప్రాంతంలో ఉన్న దుర్గా చిన్నయ్య గారు కానీ ఓదేల్ గారు కానీ మేము కానీ అందరం ముఖ్యమంత్రి గారిని కలిసాం. సార్ మరి మేడిగడ్డ దగ్గర కడుతున్నారు, మరి మా ప్రాంతంలో నీళ్లు మేడిగడ్డకి వస్తున్నాయి కదా, మరి మా ప్రాంతంలో మా వ్యవసాయానికి నీళ్లు ఇచ్చినాక అక్కడ తీసుకెళ్ళాలి సార్, మా ప్రజలు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారంటే తప్పకుండా అని చెప్పి అప్పుడు ఇక్కడ ఒక సర్వే చేయించి 2 లక్షల ఎకరాల భూమి ఇక్కడ మిగిలి ఉంటుంది ఈ 3 నియోజకవర్గాల్లో. ఈ 2 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇద్దామని ఆలోచించి ఇక్కడ ఒక వేరే సర్వే చేసి వార్దా నది మీద ఒక ఎత్తిపోతల పథకం కట్టించి ఇక్కడ నుంచి నీళ్లు ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. ఇది క్రమం. అయితే ఇక్కడ కూడా నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. అక్కడ ప్రైవేట్ ఇది జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, వారు ఏమంటారు 9-7 వేల మేము కడతామని అంటున్నాడు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది, వారు మేము 9-7 దగ్గర కడతామని అంటున్నారు. మేమేమంటున్నామంటే కట్టండి, కట్టగా మీరు కడతామంటే మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు మీరు కట్టి నీళ్లు ఇవ్వండి, ప్రజలు అడిగేది నీళ్లు, మేము అన్నాడు అడిగాం. సరే మేము కట్టలేకపోయినాం కావచ్చు, ఇక్కడ మేము కట్టలేకపోయినాం కావచ్చు, ఇప్పుడు మీరు కట్టండి, కట్టి నీళ్లు ఇవ్వండి, ప్రాంత ప్రజలు నీళ్లు ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాం మేము. కాలయాపన వద్దు. ఇప్పుడు అదే ఇష్యూ కదా, మీరు కట్టలేక ఏదో మేము ఆపుతున్నాం అన్నట్టు మీరు సంకేతాలు ఇస్తా ఉన్నారు. ఆపే శక్తి మా దగ్గర లేదు, కట్టే శక్తి మా దగ్గర లేదు. ఇప్పుడు కట్టే శక్తి మీ దగ్గర ఉంది, ఆపే శక్తి కూడా మీ దగ్గరే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ ఉంది, ఎంపీ బీజేపీ ఉన్నాడు, ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు, పక్కనే ఫడ్నవీస్ గారు ఉన్నాడు. వెళ్తే ఆయన ఏంటంటే ఒక లెటర్ రాసి ఇచ్చేస్తాడు కట్టుకోండి అని చెప్పి చేయొచ్చు కదా, మీరే వాళ్ళు చేసేస్తారని మేము భావిస్తా ఉన్నాం, మేము ఆశిస్తా ఉన్నాం. చేయొచ్చు కదా అని మీరు అన్నప్పుడు చేయకపోతే నేను ఫలానా అని చెప్పేసి ఏదో ఒట్టు పెట్టుకుని ఛాలెంజ్ చేసాడంటే వినలేదు. కానీ ఆయన నేను చేయలేకపోతే అది అని చెప్పి అంటాం, నేను వినలేదు. నేనేమంటా అంటే మాకు ఇప్పుడు ఆ ఛాలెంజ్లు అవన్నీ వద్దు. ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. 3.5 సంవత్సరాల కాలంలో మీరు చేయగలిగినంత చేయండి, చేసి ఎన్ని నీళ్లు ఇవ్వగలతో ఆ నీళ్లు ఇప్పించి ఏర్పాటు చేయండి. దానికి మా అందరి సహకారం ఉంటుంది. మీరు అది 3.5 సంవత్సరాలు నీళ్లు కనుక ఇచ్చి ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తే మేము ఎవరెవరు మహానుభావులు కడతారో వాళ్ళందరికీ పాలాభిషేకం పెడతాం. పాలాభిషేకం మాకు కావాల్సింది ప్రాజెక్టుల పరంగా వివాదాస్పదం అంతవరకు మాకేమి తగదలేదు, గొడవ లేదు. ప్రజల కోసం వాళ్ళ తల్లి కట్టవద్దని చెప్పి 2009లో ధర్నా చేసింది, ఈయన కట్టాలని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. కాబట్టి నేనేమంటా ఆ విషయం కూడా వచ్చింది. నేనేమన్నానంటే మీ తల్లి వద్దని ఒకసారి ధర్నా చేసింది, మీరు కట్టాలని చెప్పి అంటున్నారు. ముందు మీ తల్లి మీరు క్లారిటీ చేసుకోండి, కట్టాలా అని చెప్పి మీ తల్లిని ఒప్పించండి. ఇక్కడ కడితే లాభం అవుతున్నామా అని మీ తల్లిని ఒప్పించి మీరు కట్టండి. నేను చెప్పేది అది. అంతేగాని మీ తల్లిని మీరు తప్పట్టట్లేదు, మిమ్మల్ని తప్పట్టట్లేదు. ఆనాడు పరిస్థితుల వల్ల ఆమె కట్టొద్దని అందు కావచ్చు, ఈనాడు పరిస్థితుల వల్ల మీరు కడదా ఉంటున్నారు కావచ్చు, తప్పేం లేదు. ప్రజలకే కదా ఉపయోగం, మీరు చేసే ప్రజలకి. ఆనాడు ప్రాజెక్ట్ కడితే చెప్పరాల గుడి మునిగిపోతుంది, గుండాయిపేట గ్రామం మునిగిపోతుంది, పల్లెలు మునిగిపోతాయి అని చెప్పి కలిగారు ప్రచారం చేశారు. రాజలక్ష్మి ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పరాల గుడి మునగదు, ఈ ఊళ్ళు మునగవు, ప్రాజెక్ట్ కడితే ఇక్కడ ప్రజలకు నీళ్లు వస్తాయని చెప్పి మీరు కట్టండి, కడితే సంతోషం, మేమంతా సహకరిస్తాం. అది ప్రాజెక్టుల పరంగా పక్కకు పెడితే ఏంటి సేవ, అంబలి సేవ, నిత్యాన్నదాన సేవ, అసలు మీకు అంటే ప్రేరణ ఇచ్చిన అంశం ఏంటి, ఎందుకు మొదలు పెట్టారు? 2011 సంవత్సరం అనుకుంటా, ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మేము కొంత ఆలోచన చేసాం, ఏదైనా సేవ చేద్దాం మనం ఎండాకాలం పూట, ఏదైనా చేయాలి. ఈ ఎండకి జనం అల్లాడిపోతా ఉన్నారు, బస్ స్టాండ్ లో అక్కడ ఇక్కడ చాలా ఎండ దెబ్బ కొట్టి 10 మంది చచ్చిపోయారు. అప్పుడు మనం కనీసం అంబలి అనేది మన తెలంగాణకి ఒక అది
రుచి చిన్నప్పటి నుంచి చాలా బలమైన ఆహారం, బలమైన ప్రజలు పానీయం. చాలా ఇష్టపడే పదార్థం అది. ఉమ్, దాన్ని ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి మేము అంబలి స్టార్ట్ చేసాం. ఉమ్. రోజు 10 నుంచి 15 వేల మంది కాకినాడలో అంబలి ఇచ్చినాము మేము. బా, ఆ, హైదరాబాద్ లో కూడా 3 సంవత్సరాలు ఉమ్. గాంధీ హాస్పిటల్, నిమ్స్ ఆసుపత్రి, అచ్చా, ఆ. బసవతారకం హాస్పిటల్ రాష్ట్రంలో మీరే మొదట అనుకుంటా కదా ఈ ప్రాసెస్? నేను చేశాను. నా తర్వాత పుట్టమధు గారు చేశారు మంత్యంలో. అంటే స్టార్ట్ చేసింది మీరు? నేనే స్టార్ట్ చేశాను. నా తర్వాత పుట్టమధు గారు చేశారు. రైట్. ఇంకెవరో చేశారో మాకు తెలియదు. పుట్టమధు గారు ఆయన చాలా బాగా చేశారు. కొన్ని రోజులు ఆయన కూడా చేశారు. అదే మీ అమ్మగారి నుంచి అంటే ఇంటికి వచ్చిపోయేవారు, మీ అమ్మగారు అంబలి ఇవ్వడం, టీ ఇవ్వడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా చేశారు అని చెప్పేసి కొంత ఉంది. అంబలని కాదు, మా అమ్మ బతుకున్నప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనం సమయం వస్తే ఉమ్, తిన్నారా అని చెప్పి మేము అందరిని అడిగి మాతో పాటు మా ఇంట్లో ఏం వండుకుంటే అందరికి పెట్టి మేము తినేవాళ్ళం. మాతో పాటు తినేవాళ్ళం. ఉమ్, ఆ కార్యక్రమం కొనసాగేది. మాకు ఒక కోరిక ఉండే. మా అమ్మ ఆఖరి దశలో ఒక 4 రోజులు క్యాన్సర్ తో బాధపడేప్పుడు అయ్యో, మేము అడిగినాం. మేము ఆ, కానీ ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పు, ఏమైనా చేయమని చెప్పండి. ఏమవుతూ నేను బతుకున్నంత కాలం ఆ, మీరు అన్నం పెట్టండి అందరికంటే. మేము అన్ని హాస్పిటల్లో రోజు 1 క్వింటాల్ 2 క్వింటాల్ అన్నం వండి, అయ్యో, బియ్యంతో అన్నం వండి ఆ. అన్ని హాస్పిటల్లో పేషెంట్ కి అన్నం పెట్టేవాళ్ళు. ఎక్కడ సార్, ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్ని చేస్తున్నారు? హాస్పిటల్. అమ్మగారు ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు? హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేస్తాం. ఆ, ఆ. అయితే ఉమ్, ఆ క్రమంలో మేము ఏం అన్నామంటే అప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత, దినాలు అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఒక ఆలోచన చేసాం. ఉమ్, ఎప్పటికైనా కానీ మనం అన్నం పెట్టగలిగే శక్తి మనకు వస్తే, ఉమ్, అది న్యాయపరంగా కావచ్చు, అధర్మంగా కావచ్చు, లేదా దొంగతనంగా కావచ్చు, ఉమ్, ఏదో రకంగా మనం అన్నం పెట్టే అవకాశం కనుక మనకు వస్తే ఉమ్, మనం ఈ ప్రాంత ప్రజలకి ఎండకి అవును. ఇబ్బంది పడి కాళ్ళకి వచ్చే వాళ్ళకి మనం అన్నం పెడితే బాగుంటుంది నిర్ణయం చేసాం. అప్పుడు ఉమ్, ఎప్పుడైనా మనకు అవకాశం వస్తే చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేసాం. అప్పుడు ఉమ్, అది వాటికి మేము గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తాము. ఉమ్. వాళ్ళ ప్రజలకు ఒక పూట భోజనం పెట్టాం. చూసారు, బస్ స్టాండ్ ఎదురుగా ఒక సత్రం ఏర్పాటు చేసేసి, అసలు మేము ఇంతకు ముందు చూసిన దాంట్లో ఇట్లా అనుకోలేదు. అంటే ఇలా సత్రం ఏర్పాటు చేసి స్టీల్ రైలింగ్స్ పెట్టి కుర్చీలు అంటే టేబుల్ లాగా పెట్టి చేస్తే అనుకోలేదు. ఇది చాలా బాగుంది. రోజుకు అంటే ఎంత మందికి చేస్తున్నారు సార్? మీ ఆర్థికం సరిపోతుందా మరి? కొంతమంది దాతలు సహకారం చేస్తా ఉన్నారు. మేము దాని గురించి తక్కువ చెప్తే బాగుంటుంది. నేను ఏదో విధంగా కష్టపడి కింద పడి మీద పడి కొద్దిమంది సహకారంతో అదో ఇదో చేసి దాన్ని కూడా నడిపిస్తా ఉన్నా. నా లక్ష్యం భోజనం పెట్టాలని. అది దొంగతనం చేసినానా, కష్టపడినానా, ఎత్తుకొచ్చినానా, ఎవరి జబ్బులు కొట్టినా ఏదో అన్నం పెట్టాలి. రకంగా అన్నం అయితే పెట్టాలి అందరికి. భోజనం పెట్టాలా. ఈ ప్రాంత ప్రజలు బెజ్జూర్, మానపల్లి, దైగాం, పెంచుకల్పేట నుంచి వచ్చిన ప్రజలు, కాగజ్నగర్కి వచ్చిన వాళ్ళు, హాస్పిటల్ నిమిత్తం కానీ, పనుల నిమిత్తం కానీ, ఇంకేదైనా కానీ వచ్చిన వాళ్ళు ఒక పూట భోజనం వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం భోజనం పెట్టాలనేది మన ఆలోచన. అదే కాకుండా కాగజ్నగర్లో భోజనం లేనోళ్ళు కూడా, అన్నం లేనోళ్ళు కూడా 50 నుంచి 100 మంది ఉంటారు రోజు. వాళ్ళ భోజనం లేనోళ్ళు 100 నుంచి 50 మంది ఉంటారు. వాళ్ళకు కూడా మనం భోజనం పెడితే బాగుంటుందని ఉద్దేశం భోజనం పెడతాం. ఇప్పుడు పొలిటికల్ విషయానికి వస్తే సార్, మీరు రాజకీయ అరంగేట్రం ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అసలు? మీరు ఎప్పుడో తాతలప్పటి నుంచి ఎప్పుడో ఇటు వచ్చినారు ఈ ఏరియా నుంచి, కృష్ణా డిస్ట్రిక్ట్ బార్డర్. 55 నాన్నగారు ఏం చేస్తుండేవారు? వ్యవసాయం. మీరు ఎస్పీఎం లో జాబ్ చేసారా? ఎస్పీఎం సర్కిల్. ఓకే. అంటే మీరు ఇప్పుడు మీ మరదల గారు రుక్మిణి జెడ్పీటీసీ ఫస్ట్ మీ ఫ్యామిలీలో 90 రాజకీయ 1990. ఆ తర్వాత మీరు ఎమ్మెల్యేగా పార్టీ టికెట్ ట్రై చేసినారా? 99. నారాయణరావు గారి శిష్యులా? దాదాపుగా. సరే సార్, ఫస్ట్ మీరు గెలవాలనుకున్నప్పుడు లేదా ఫస్ట్ కంటెస్ట్ చేసినప్పుడు ఏ అంశాలు మీకు సహకరించినాయి? ఎందుకంటే అప్పుడు ప్రజాసేవ, ఈ అంబలి గాని అన్నదానం కానీ లేదు. మీకేది ఉపయోగపడ్డది అప్పుడు? మొట్టమొదట 1999లో ఈ ప్రాంతం వెనుకబడుతున్నాం, ఈ ప్రాంతంలో మేము పనిచేస్తామని చెప్పడం, అది ప్రజల్లో మంచిగా రిసీవ్ చేసుకున్నాం. దాన్నే బేస్గా మేము ముందుకెళ్ళాము. చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ రోడ్లు లేవు. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు అటువంటి. అంటే గత పాలకులు మనం విమర్శించడం కానీ, నిందించడం కానీ, వీళ్ళేం చేయలేదని కానీ చెప్పడం కాదు. మనం ఏం చేసాం అనేదాన్ని మనం చర్చ చేద్దాం. గతంలో వాళ్ళ జైలు ఇది అది మనకు అనవసరం. 99లో మనం చూసినప్పుడు పరిస్థితుల తీవ్రత ఎక్కువగా ఉండే. అప్పుడు ఎన్నికల్లో ఇంకొక 3 రోజులు ఉన్నాయనగా మా ఎదుట పురుషోత్తమరావు గారు అభ్యర్థి
నక్సలైట్ చంపేయటం, అవును. ఎన్నికలు వాయిదా పడుతున్న తర్వాత ఆయన భార్య పోటీ చేయటం, అవును. తెలుగుదేశం అధికారంలో ఉండటం, ఈమె మహిళ కావటం, ప్రజల సానుభూతి కావటం, అన్ని ఆమెకి 54,000 ఓట్లు వచ్చినాయి. నాకు దాదాపుగా 30,000 ఓట్లు, 28,000 ఓట్లు నాకు వచ్చినాయి. వాస్తవంగా చూస్తే నాకు డిపాజిట్ రాకూడదు. అవును, ప్రభుత్వం వాళ్ళది, మహిళ సింపతి. ఇవన్నీ ఇంకా పైగా ఆరోపణలు ఏంటంటే ఆ సమస్యతో నాకు సంబంధం లేదు, కానీ ఆ పురుషోత్తములు గారిని నేనే చంపాను ప్రచారం చేసుకున్నాను, నేనే చంపించాను ప్రచారం చేసుకున్నాను. అయ్యా, అయినా నేను వారితో రాజకీయంగా పోటీ పడ్డా కానీ వ్యక్తిగతంగా నాకు ఆయనతో తగదలేదు. ఆయన నాకు ఆయన చాలా స్నేహభావం ఉండేది, చాలా మంచిగా మేము ఎన్నికలు పోయినాం. వాళ్ళు కావాలని చెప్పి ఈ రకమైన ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందని ప్రయత్నం చేశారు. నేనేం బాధపడలేదు, దానికి వాస్తవాలు తర్వాత తెలిసి మీకు అని చెప్పి అనుకున్నాను. వాస్తవాల తర్వాత బయటపడి ఏమంటా అంటే వారి గురించి మనకు ప్రస్తావన వద్దు, మనకు అప్పుడు ఎన్నికలు జరిగినాయి, వాళ్ళు గెలిచారు, అయిపోయింది. మనం సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. దాని తర్వాత 2004 దాకా మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజలు మనం నమ్మారు, ఆ రోజు మనకు అవకాశం ఇచ్చారు. సరే, ప్రజలు 2004 నుంచి మనం చేయగలిగింది చేసాము, ప్రజలు మన్నన పొందాము, 5 సంవత్సరాలు కష్టపడ్డాం. 2009లో మళ్ళీ ప్రత్యేక తెలంగాణ వాదం పెరగటం, అందరూ వీళ్ళందరూ కూడా కూటమి ఏర్పాటయ్యి అప్పుడు 4,000-5,000 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. దాంతో చాలా తక్కువగా సార్, 1.66%, 3,000 ఓట్లతో మేము ఓడిపోయినాం. 2,700 3,000 ఆ మధ్యలో ఓడుతున్నారు. నెక్స్ట్ ఏమన్నా సార్ మీ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, పక్కా ఇండిపెండెంట్. ఈ మధ్య మీరు ఇస్తున్న సంకేతాలు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కి ఛాలెంజ్ చేసి మళ్ళీ టిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాం. నేను రేవంత్ రెడ్డి గారితో ఛాలెంజ్ చేసేంత శక్తి నాకు లేదు, నాకు కాంగ్రెస్ ని ఛాలెంజ్ చేసేంత శక్తి నాకు లేదు. నేను సమస్యలను ఛాలెంజ్ చేస్తాను. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద నేను ఛాలెంజ్ చేస్తాను, కానీ ప్రభుత్వంతో వాళ్ళతో నేను ఒక చిన్న మల్లెపూ సంతాన్ని నేనేం ఛాలెంజ్ చేస్తాను. నేను ఏమంటున్నా అంటే, మీరు తప్పు చేస్తున్నారు, ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ బ్రిడ్జి ఒకటి ఆనాడు కేసీఆర్ గారు మంజూరు చేసిన బ్రిడ్జిని మీరు క్యాన్సిల్ చేశారు, ఇది సరైనది కాదు. ఆ బ్రిడ్జి కడితేనే ఇక్కడ గుండాయిపేట దగ్గర వారదాల మీద బ్రిడ్జి కావాలని చెప్పి అడిగారు. కేసీఆర్ గారు ఇచ్చారు, టెండర్ పిలిచాం, టెండర్ పూర్తి అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చేసింది, అప్పటికే వచ్చేసి రద్దు చేశారు. నేను వారిని రిక్వెస్ట్ చేసిన, ఇది బ్రిడ్జి ఇవ్వండి, ఇస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చెప్పి అడిగినాను, అంతే తప్ప వేరే ఛాలెంజ్ చేయలేదు. కొన్ని రోడ్లు మనకు మంజూరైన రోడ్లను క్యాన్సిల్ చేశారు, అవన్నీ ఇవ్వండి అని చెప్పి అడిగినాను. ఇవ్వమంటే అవన్నీ పెండింగ్ పెట్టారు, ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు మేము జగన్నాథపూర్ ప్రాజెక్టు, ఆడా ప్రాజెక్టు గురించి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏదో కేంద్ర బృందం వచ్చి చూసి పోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. బహుశా పురోగతి సాధిస్తారు కాబట్టి సాధిస్తే మంచిదే, చేయలేని మంచిది కదా, తప్పేముంది. ఎవరో ఒకటి చేయాలి. మేము కొంత చేయలేకపోయాము, కొంతవరకు చేయగలిగాము, తదిమా చేయలేకపోయినాము. అలా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని అడిగినాము, అప్పుడు కేసీఆర్ కూడా అడిగాము, కొన్ని పరిశీలనలు చేశారు, కొంత ప్రయత్నం చేశాము, చేయలేకపోయిన మాట వాస్తవం. కాలువలు తోవలేకపోయినాం, బ్రిడ్జ్ కట్టించినాము, కాలువలు కూడా దాదాపు సిర్పూర్ వరకు కాలువలు తీసుకొచ్చాము, ఇక్కడ కూడా కొంత కట్టించాము. పూర్తి స్థాయిలో పురోగతి కాలేదన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చారు, మీరు మళ్ళీ ఇండిపెండెంట్ గా ట్రై చేస్తారు. తెలంగాణలో రాజకీయాలు బాగా మారిపోయాయి సార్. తెలంగాణ నాట్ ఓన్లీ అంటే ఇక్కడ ఇండియా సరే, యూత్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్న క్రమంలో మీరే మళ్ళీ పోటీలు ఉంటారా? మీకు వారసులు ఎవరన్నా? నాకు వారసులు ఉన్నా కూడా నా వారసులు రాజకీయం దించడాన్ని అనుకోలేదు, అటువంటి ఉద్దేశం కూడా నాకు లేదు. నిర్ణయం చేస్తుంది ప్రజలు, యూత్ చేస్తారా పెద్దోళ్ళు చేస్తారా అనేది నిర్ణయాల్సింది ప్రజలు. సమయం వచ్చినప్పుడు చూద్దాం, అంతే, సమయాన్ని బట్టి అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీకు భోజనం పెడుతున్న క్రమంలో ఒక ఆవిడ ఒకసారి అంటే మీరు భుజం పట్టుకుని ఇట్లా మాట్లాడినప్పుడు మీరు చెయ్యి పట్టుకొని ఏడ్చింది, ఇలా పట్టుకుని దండం పెట్టి ఏడ్చింది. ఎట్లా ఫీల్ అయింది? మనకి ఏమనిపించింది అంటే మా జన్మ సార్థకత అనిపించింది. చాలు, మా జన్మకి ఇంతకంటే గొప్ప అంశాలు ఇంకేం లేదు, చాలు. మనిషి జన్మ ఎత్తినాక మనం చేసింది ఏంటి అని చెప్పి ఒకసారి వెనక్కి ఆలోచించుకుంటే అటువంటి చాలా అంశాలు మా దృష్టికి వచ్చినాయి. చాలా అంశాల్లో మేము మమేకమైనాం, చూసాం. వాళ్ళు పడే తపన, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చూసినప్పుడు మాకు అనిపించింది చాలా మనం
మరి ఆస్తిపాసులు అయితే ఏమంటారు అయితే ఏం రావు. ఇటువంటి ప్రజలకు సేవ చేసినప్పుడే వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వాదమే మనకు కావాల్సింది. వాళ్ళు మాకు అట్లా ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. ఆ ఆశీర్వాదమే మాకు కావాలని మేము ఈ సేవ చేస్తా ఉన్నాం. భోజనం విషయంలోనే కాకుండా పేదవాళ్ళకి దాదాపు 600 ఇంకో 5-10 పెళ్లిళ్ళు చేస్తే 600 పెళ్లిళ్ళు 1-2 చేయడానికి 557 చేశాను. 557 చేస్తారు. ఎట్లా అంటే మీరు ప్రతిదీ ఆ సేవలో అందులోనే ఉండిపోతారా? మీ పేదోళ్ళంతా మీకు వచ్చి ఎంబడే కన్సల్ట్ అవుతారా? పేదోళ్ళు అందరంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమైపోతుంది రాజకీయాల్లో మేము ఒక పెళ్లి చేస్తే కూడా దానికి వేరే రకంగా చెప్పేవాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఈ మొర్రి గ్రహణం అని చెప్పి ముర్రి నేను 2004 సంవత్సరంలో ఎమ్మెల్యే అయినాక ఈ నియోజకవర్గంలో 29 మంది పిల్లలు నాకు ఇటువంటి వాళ్ళు ఎదురయ్యారు. గ్రహణ ముర్రి నేను వాళ్ళని తీసుకుని హైదరాబాద్ లో ముకుంద్ రెడ్డి గారని డాక్టర్ గారు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళతో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయించాను. నెలకి 4-5 తీసుకెళ్లి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 29 మందికి నేను ట్రీట్మెంట్ చేసి మంచిగా చేసి పెట్టాను. చేసి పెడితే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు నా ఇంటికాడ ఉంచుకొని హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి ₹1-5 ఖర్చు అయితే నేనే పెట్టుకుని వాళ్ళందరికీ మంచిగా చేసి తీసుకొచ్చి ఇంటికాడ దించాను. రాత్రిపూట వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత 2-3 రోజుల దాకా అన్నం కానీ తీసుకోకూడదు. బ్రెడ్ పాలు తీసుకోవాలి. ఆ 2-3 రోజులు నా ఇంటికంటే హైదరాబాద్ ఇంట్లో పెట్టుకుని పాలు బ్రెడ్ ఇచ్చి నా ఇంట్లో మామిడి పాలు కాసి పెడితే దానికి కూడా నేను డబ్బులు దుబ్బానని చెప్పి ప్రచారం చేశాను. అటువంటి మహానుభావులు ఉంటారు. అటువంటి మహానుభావులు ఉంటారు. అన్నదానం చేస్తున్నాం, ఇంకేముంది కోట్లు కొల్లగొడుతున్నాడు అని చెప్తారు, లేకపోతే అవినీతి సత్రం అంటారు. నోటికి అద్దుపద్దు ఏమి ఉండదు కదా, దీనికి ట్యాక్స్ ఉంటుంది, వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. లేదంటే అట్లా మాట్లాడతాం. ఇంటర్వ్యూ తీసుకుంటామని మేము మా టీం కొద్దిగా అంటే ఎంక్వైరీ చేసినప్పుడు కలిసినప్పుడు, అరే కోనప్పకి ఇంతకంటే ఎక్కువ సేవలు చేయొచ్చు, అడవులన్నీ ఆయన నరికేసుకుని అమ్ముకుంటున్నాడు కదా అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను. నేనేమంటా అంటే నాలికి అద్దు పద్దు లేదు, మనిషికి సిగ్గు ఎగ్గు లేదు, ఏదైనా మాట్లాడచ్చు అంతే. మన వెనక ఏమనుకుంటారో తెలుసుకోవాలా. రోజు మరి రమ్మను ఎక్కడెక్కడ చూపించాలి కదా. నేను అంటాను నాకు కూడా 4 ఉంది కానీ నేను కూడా చాలా అనొచ్చు, కానీ నాకు కొంత విజ్ఞత ఉంది, కొంత ఆలోచన ఉంది కాబట్టి నాకు అంత మాట్లాడతాను. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఏమంటానంటే మీరు కూడా అమ్మి బిర్యానీ పెట్టండి. నేను ఒట్టి పాపం తెల్లాను ఇంత పచ్చడి కూర మజ్జిగ చేస్తాను కదా, మీరు దీనికంటే ఇంకా పెద్ద చేసి ఉన్నది మొత్తం బిర్యానీ పెట్టండి, మొత్తం అమ్మేసి బిర్యానీ పెట్టండి. మీరు మంచిదే కదా, మీరు చేస్తే మీకు జేజేలు పడతారు కదా, జనం ఇంకా జేజేలు పడతారు కదా. వేస్ట్ మాటలు ఫాల్తు గాళ్ళు. ఎందుకంటే ఇవాళ చెప్తాను కదా, విలువ లేని వాళ్ళు సమయం వచ్చినప్పుడు మాట్లాడి సమయం ప్రకారం లబ్ధి పొందామని మాట్లాడతారు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, రాజకీయంలో ఉన్నా కాబట్టి అన్ని మాట్లాడుతున్నాను. అదే మేము రాజకీయంలో లేకుండా చేస్తుంటే అది వేరే రకంగా మాట్లాడేది. కాబట్టి ఇప్పుడు మా దురదృష్టం అది. మేము సేవ చేద్దామని మా మనసులో ఉన్నా మా దురదృష్టం. ఇప్పుడు కాకినాడలో చాలా మంది చనిపోతా ఉంటారు, అక్కడ చనిపోతా ఉంటారు. చనిపోయినాక వాళ్ళకి మేము ఫ్రీజర్ బాక్స్ ఇస్తాం. ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి మరునాడు దాన సంస్కారానికి మా వెహికల్ పంపిస్తాం. మా వెహికల్ లో పోయి ఆ శవాన్ని దానం అయినాక ఆ రిటర్న్ వచ్చిన వాళ్ళకి కావాలంటే మేము భోజనం 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, భోజనం పెడతాం. అది ఎందుకు పెడతాం? మేము మన హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన వంట చేయకూడదు, వంట చేయరు, పక్కన వాళ్ళు ఎవరో ఓసారి పక్కన వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. అవును, మీరు అటువంటి వాళ్ళు ఎవరన్నా మీరు భోజనం కావాలంటే నేను ఇస్తానమ్మా అంటే దాదాపు 100 మంది నుంచి ఒక్కోసారి 200 మందికి కూడా పెట్టమంటాం. వాళ్ళందరికీ ఇంటికి భోజనం పంపించి పెడతా ఉన్నాం. అంటే ఇటువంటి సేవ ఎందుకు చేస్తున్నాం అనేది మా అంతరాత్మ తెలుసు, వాళ్ళు సేవ చేసుకోవడం తెలుసు. జ్ఞానం ఉన్న వాళ్ళకి, విఘ్నులైన వాళ్ళకి, ఆలోచన పరులకి మేము చేసే సేవ అర్థం అవుతుంది. నీచెపు గాళ్ళకి, కొంచెం గాళ్ళు అంటే వాళ్ళ బతుకులు ఎటువంటి అంటే
రూపాయి వేస్తే నాలుగుతో లేపుకున్న గాడి కొడుకులకి ఏం తెలియదు. ఏం అర్థం కాదు, ఏం అర్థం కాదు కూడా. వాళ్ళు ఏదో నోటికొచ్చి అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది 200 కోట్లు ఉన్నాయి. 200 కాదు, 500 కోట్లు ఉన్నాయి నా దగ్గర. ఉంటే అది నా 500 కోట్లు ఉన్నా, నేను ఒక్కడే ఉన్నాను ఈ భారతదేశంలో. వేల కోట్ల మంది, లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? ఇవాళ వందల మంది, వేల మంది ఉన్నారు. నాకు ఒక అలవాటు, ఇది చేయాలని నా మనసు అనిపించింది. ఓ మనిషి జన్మ ఎత్తినందుకు ఇది చేయాలనుకున్నా. ఇలా కేసీఆర్ తెలంగాణ తెద్దామని ప్రయత్నం చేసిన వ్యక్తి, మరి మీరందరూ ఎందుకు చేయలేకపోయారు? మీరంతా అంటే ఏదైనా గతంలో ఉన్న వాళ్ళు కేసీఆర్ లాగా ఎందుకు చేయలేకపోయారు? మరి నేను అన్నం పెడితే మీకు 36 కారణాలు చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన తిప్పలు పడి చేసి తెలంగాణ తీసుకొస్తే ఆయన కూడా ఇలా డాంబరపోతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సేవా భావానికి వచ్చేసారు సార్, భోజనం అయింది, సత్సలు కార్మికులు అయింది. ఈ కౌటల ప్రాంతాలు మీరున్న ఏరియాలో, ఈ పల్లెటూళ్ళలో ఎవరు చనిపోయినా కూడా కట్టెలో ఏదో సాయం చేస్తూ ఉంటారు కదా, చాలా కాలంగా ఇది అవుతుంది. అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది? మీరేం అంటే కౌటాల గొల్లతరుడు అనే 2 గ్రామాలకి దరిదాపుల ఫారెస్ట్ ఎక్కడ కూడా లేదు. కట్టెలు తెచ్చుకున్నాం అంటే ఇవాళ రేపు కొన్ని సిస్టమ్స్ వచ్చినాయి, ఫారెస్ట్ అధికారులు కూడా కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయితే మనిషి ఇప్పుడు చచ్చిపోగానే వెంటనే అడిగిపోయి కట్టెలు సాధ్యమే పని కాదు. సరే, అటవీ అధికారులు కొంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు దయాగుణంతో కొన్ని చోట్ల ఇస్తా ఉన్నారు. అడవి దగ్గర ఉన్న ప్రాంతాల్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ కౌటాల్లో ఏమవుతుందంటే ఆ కట్టెలు రావాలంటే కనీసం 6 గంటల నుంచి 8 గంటల సమయం పడతా ఉంటాయి, ఒక్కోసారి 12 గంటలు కూడా పడతా ఉంటాయి. ఆ ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను, ఈ సమస్య రోజు చూస్తున్నాను, ఏమైనా మనం చేయగలమా అని చెప్పి మనం కొంత విచారం చేసాం. చేసినప్పుడు మా మిత్రులు, నా అనుచరులంతా కూడా ఒక సలహా చెప్పారు. సార్, గాలికి పడిపోయిన చెట్లు అని చాలా ఉన్నాయి ఇక్కడ, మా చేలలో కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తీసుకుని వాల్టా చట్టం ప్రకారం డబ్బు కట్టి కొంత కట్టుకొని మీరు కొద్దిమందికి దానం చేస్తే బాగుంటుంది సార్ అంటే, తప్పకుండా అని చెప్పి పక్కన మహారాష్ట్ర నుంచి కూడా కొంత కట్టె సేకరించి ఆ కట్టె ఈ కట్టె అన్ని కలిపి ఇక్కడ ఎవరు చనిపోయినా కానీ మనం కట్టె ఉచితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. దాంతో గత వారం రోజు ఎవరెవరు కావాలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉన్నారు. అదొక సంతృప్తినిచ్చే అంశం మనకి. ఏంటంటే చాలు, మన జనాలకి ఏం కావాలి, మనకి ఒకళ్ళకి కట్టెలు సాయం చేయగలిగామంటే కాష్టానికి కర్ర సాయం, అంతకంటే గొప్ప సాయం లేదు. అది మన మానవతా దృక్పథంతో మనం ఆలోచించి చేసే కార్యక్రమం. దానికి రాజకీయాలు ఆలోచించి, అవును ఇప్పుడు మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు ఏమనుకుంటారు, ఇలా మంచిగా సేవ చేస్తున్నారు ప్రజలకి, ఏ పర్లేదురా అని చెప్పి అనుకుంటారు. అదే మాకు ఒక మెట్టు వేస్తానికి మాకు అవకాశం మా గతం నుంచి ఉంది. సేవ చేసే గుణం మాకు మొదటి నుంచి కూడా ఉంది, ఇవాళ కాదు. మా చరిత్ర చెప్తే చాలా ఉంది. మా తండ్రి అప్పటి నుంచి కూడా మా ఇంటికి ఎవరు వచ్చినా మేము అన్నం పెట్టి పంపించినాం. పోలీసులు వచ్చినా అన్నం పెట్టినాం, నక్సలైట్లు వచ్చినా అన్నం పెట్టినాం, ఎవరు వచ్చినా అన్నం పెట్టినాం. భోజనం చేసుకోండి అనే స్వభావం మాది. మా ఇంటికి ఎవరు వచ్చినా సమయం, భోజనం సమయం అయితే బాబు భోజనం చేసినాం అని అడగడం మా ధర్మం. ఎందుకంటే దూర ప్రాంతం, ఇక్కడ భోజనం సమయానికి దొరకదు. మాకు చేసి పెట్టే ఓపిక ఉంది కాబట్టి ఇటు మా అమ్మ కావచ్చు, ఇటు ఇలా మా భార్య కావచ్చు, ఇలా మా కుటుంబంలో ఉన్న ఆడబిడ్డ. ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్రమంలో 2 సార్లు వచ్చింది మీ శ్రీమతి గారి గురించి. మీ కష్టంలో అంటే మీరు చేస్తున్న సేవలో ఆ అమ్మగారి పాత్ర ఎంత ఉంది? సగం పాత్ర ఉంది, సగం పాత్ర ఉంది. మా కుటుంబం పాత్ర సగం ఉంది. ఆమె సగం ఉన్న కుటుంబం పాత్ర కూడా సగం ఉంది. నా మిత్రుల పాత్ర, నా అనుచరుల పాత్ర రూపాయి ఉంది. అంత చాలా మంది నేను ఈ పని చేస్తానని చెప్పి మొదలు పెట్టాను. నా వెంట ఇది మంచి పని అని చెప్పి జేజేలు పలుకుతూ అందరూ బయలుదేరారు. దాదాపు నేను అనుకుంటా వారం అయింది. కౌటాల్లో ఉన్న నా శ్రేయోభిలాషులు ఒక 20 నుంచి 30 మంది ఇప్పుడు 4 రోజుల నుంచి కష్టపడతా ఉన్నారు. కష్టపడి ఈ కార్యక్రమం చేపట్టడం చేస్తా ఉన్నారు. అదే నా బలం. నాకు ధైర్యం ఏంటంటే నన్ను నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, మనం అందరం కలిసి చేద్దాం అనేవాళ్ళు నా ఏమట ఉన్నారు. ఇది మనందరిది, మనం అందరం కలిసి చేద్దాం సార్ అనేవాళ్ళు నా ఏమంటే దాదాపుగా ఈ ఒక్క గ్రామంలోనే ఒక 50 మంది ఉంటారు. వాళ్ళందరూ పొలిటికల్ గా చిన్న క్వశ్చన్ సార్, ఒక ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ ఇండిపెండెంట్ కాకుండా అంటే మాకున్న ఆలోచన, మాకున్న సమాచారం ఏంటంటే లోకల్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మీరు బీఆర్ఎస్ కే షిఫ్ట్ అవుతారు, కేసీఆర్ గారు మీతో సమాలోచనలో ఉన్నారని ఒక టాకు. ఇన్ కేస్ ఆఫ్ మీరు పోతే, మొన్నటి వరకు మీరు కొట్లాడింది, మీకు ప్రాబ్లం అయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి టికెట్ ఇవ్వడం వల్ల కొన్ని సామాజిక ఓట్లు అవి దూరం అయిపోయి మీకు ఓటం జరిగింది. అది ఏ విశ్లేషణ ఉన్నా అది నిజం. ఇన్ కేస్ ఆఫ్ మీరు మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళేటట్టు ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయి?
నేనేమంటే బీఆర్ఎస్కి వెళ్తే సిర్పూర్ తాలూకా వరకే నా రాజకీయం. నేను రాష్ట్ర రాజకీయం చేసేవాడిని కాదు. అక్కడ పోయి నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాడిని కాదు. నా నియోజకవర్గంలో ఈ బ్రిడ్జ్ లేదు, ఈ రోడ్ లేదు, నాకు ఇది లేదు అది లేదని నేను కొట్లాడేవాడిని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎరువుల కొరత ఏర్పడినప్పుడు నేను గవర్నమెంట్ లో ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యేని, నేను 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ధర్నా కూర్చొని మేము ఎరువులు తెచ్చి గ్రామంలో నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ లో ఎరువులు పెట్టి కొరత లేకుండా చేసినాం. సమస్యల మీద అడిగేవాడిని, కొట్లాడేవాడిని. ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా అటవీ శాఖ అధికారులు మా రైతులను ఇబ్బంది పెడితే మేము ఎదుర్కొన్నాం వాళ్ళని. అదే కృష్ణ గారి అది ఈ రకంగా మా వ్యవహారం ఉంటుంది. మా ఆలోచన సిర్పూర్ తాలూకా వరకు. నాకు పక్కన ఆశీర్వాద అవసరం లేదు, లేదా మంత్రివర్గాల ఆలోచన మాకు లేవు, ఇంకేదో ఆలోచన మాకు లేవు. మీరు మా ప్రత్యర్థి ఇక్కడ ఉన్నంతసేపు నేను ఆయనతో పోటీ పడతాను. అంతే, నేను ఆయనతో చేశాను. ఇది నా నిర్ణయం. ఇది దానికోసం మేము బయటకు వచ్చాము. రాజకీయాలలో ఎలా ఉంటుందంటే, సార్ ఆల్రెడీ అతను అక్కడ ఉంచినాము, వర్క్ చేసుకుంటున్నాడు, మరి మీరు కోఆర్డినేట్ చేసుకోండి అని అన్నారు అనుకోండి. నేను పదవి కోసం పాకులాడేవాడిని కాదు, భౌతిక భిక్షాంతి అనేవాడిని కాదు. ఆయన ఇక్కడ పెట్టి మీరు అడ్జస్ట్ చేయండి అని అంటే మా దగ్గర శక్తి లేకలేము, నాకేమి ప్రజా బలం లేకలే, నేను ప్రజల అభిమానం లేక నేను లేను. నేను 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ వేయలేదు. నేను ఆనాడు కూడా ఇండిపెండెంట్ తెల్ల జెండాలు కట్టుకుని పోటీ బయలుదేరిన. రాత్రి 12 గంటలకు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ పిలిచి ఇచ్చారు. నేనేం భయపడేవాడిని కాదు, నేను ప్రజల్లో ఉన్న సేవ చేసి ఉన్నా. బీఫామ్ కూడా వేరే అప్పుడు 2014లో కూడా నాకు టికెట్ ఎవరు అయిపోతే బిఎస్పీ టికెట్ ఇచ్చుకుని గెలిచాను. నేను ఇవాళ కూడా చెప్తున్నా, నాకు ప్రజల దయా దక్షిణ నా మీద ఉన్నాయి. ప్రజలు ఒకసారి ఏదో ఆవేశంలోనో దేంట్లోనో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు తీసుకోరు, అట్లా ఆలోచిస్తారు. ఇవాళ ఆలోచిస్తా ఉన్నారు. ఏం జరిగింది, ఏం నష్టపోయినాం అనేది ఇవాళ లెక్కలేసుకుంటున్నారు. కేసీఆర్ గారు చెప్తారు, అందుకే మీరు ఆలోచించండి, గాయ చేసి గత్తర చేసుకుంటే తర్వాత బాధపడేది మీరే బిడ్డ అని చెప్పి అదే వాస్తవం. సార్ రాజకీయ రంగం పక్క పెడదాం సార్. ఇప్పుడు సేవ చేస్తున్నారు, సేవలో ఉన్నారు, ఎంతకాలం చేస్తారు? బ్రతికిన కాలం. తర్వాత బ్రతికిన కాలం చేస్తారు, ఇంకేమో బ్రతికిన తర్వాత. అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్ అడగద్దు, మీరు ఫీల్ అవ్వద్దు ప్రేక్షకులంతా. ఏంటంటే కోనప్ప గారు చేస్తున్న సేవ ఆగద్దు అనేది అందరి కోరిక. ఇన్ కేస్ ఆఫ్ అంటే సరే 70-80 ఏళ్ళు వస్తాయి, దైవ నిర్ణయం, ఇంకో 10 ఏళ్ళు చేస్తారు, 20 ఏళ్ళు చేస్తారు, 100 ఏళ్ళని కోరుకుంది. ఇలాగే కొనసాగుతుందా? తర్వాత నా కుటుంబ సభ్యులు కూర్చొని నిర్ణయం చేస్తారు. నా తర్వాత నా కుటుంబ సభ్యులు కూర్చొని నిర్ణయం చేస్తారు. నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు. సేవకు పరిమితం చేస్తారు, తీసుకున్నారు. మా తమ్ముళ్ళు ఉన్నారు, మా తమ్ముడు కొడుకులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ సేవ చేయాలి, మనం ఈ ఊరు ప్రజలకు బాకీ ఉన్నామని చెప్పి చేస్తే నేను చెప్తా ఉంటాను. వాళ్ళందరూ కూడా సేవ చేయాలని అందరూ నేర్పుతూ ఉంటాను. తప్పకుండా నేను అనుకుంటున్నా, మీ తమ్ముడు నా మనవడిని నేను అందుకే ప్రతి అన్నదాన కార్యక్రమంలో, అంబల కార్యక్రమంలో నా మనవడిని, నా మనవరాలను అందరినీ కూడా నేను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి చెప్తా ఉంటా, వాళ్ళకి ఈ పని మనం ఎందుకు చేస్తా ఉన్నాం అనేది వాళ్ళకి వివరించి చెప్తూ ఉంటాను. కాబట్టి ఆ నెత్తుల్లో ఎక్కడైనా ఒక పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళు సేవ్ చేస్తారు నేను ఆశిస్తా ఉన్నాను. ఇంతకుముందు తమ్ముడు వాళ్ళ కూతురు భవ్య మాట్లాడిన చూసినారు. అది కూడా అంటే మీ ఇంటిల్లి పది ఎప్పుడు బాధపడలేదు సార్, మాకు టైం ఇస్తలేడు, ఎప్పుడు ప్రజలు నడిచిపోతుంది. అంత పెద్ద సీరియస్ ఏముంది, అంత పెద్ద గొప్ప వేయడం కాదు, అంత పెద్ద ఆలోచించాల్సినంత అవసరం లేదు. సేవ కొనసాగుతుంది, ప్రజలే మీ సింపుల్ అంతే. అంటే లాస్ట్ అంటే పబ్లిక్ ఏం చెప్తారు సార్? సిర్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడినా గెలిచినా మీరు సేవ అయితే ఆపడం లేదు, మీ మహత్తర కార్యం అయితే ఆపడం లేదు. పబ్లిక్ లో ఉంది ఫీలింగ్, అయ్యో మేము ఒక దేవుడు లాంటి మనిషిని రైట్ చేసుకుంటాం జరిగిపోతుంది. సరే అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి ఈ సేవకు సంబంధించి కానీ ఇది కానీ? కాలం నా ఊపిరినంత కాలం నేను సిర్పూర్ గడ్డే, పుట్టింది ఇక్కడ, పోయేది ఇక్కడే. మీరు గెలిపించినా నేను ఎన్నికల్లో కూడా చెప్పిన, మీరు గెలిపించినా నేను ఇక్కడే ఉంటా, మీరు ఓడగొట్టినా ఇక్కడే ఉంటా అని చెప్పాను. నేను ఈ రోజు కూడా వారానికి ఒక రోజు నియోజకవర్గం అంతా తిరుగుతాను. ఎవరికైనా కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు కాపాడుకుంటారు. నా కార్యకర్తలు అయితే మొదటి ప్రాధాన్యత. నిన్న నా కార్యకర్త నన్ను నమ్మిన పంట ఒక కాలు ఎక్కింది యాక్సిడెంట్ లో, అతని కోసం పోయి హాస్పిటల్లో చూసి అతను నేనేం చేయగలను చేసి నేను అక్కడికి తిరిగి వచ్చాను. ఇప్పుడు కూడా ఒక మారుమూల ప్రాంతానికి పోతా ఉన్నాను. ఇది నా దినచర్య. ఇది
నేనేమో ఆశించి కానీ లేకపోతే రేపు పొద్దునే ఏదో అయిపోవాలని చేసేది కాదు. ఇలా నేను రోజు చేసే కార్యక్రమం ఇది. నాకు ఎవరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, కొత్తగా నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి నుంచి ఏం ఆశించేది. నేను పని చేసుకుంటా అంటే నా పని, అది లెక్క పెట్టాల్సింది ప్రజలు. నేను ఏం చేసినా లెక్క పెట్టాల్సింది ప్రజలు. అదే నేను స్టార్టింగ్ లోనే అన్నాను కదా, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే మీ కాలు గాయం ఎలా ఉందని. నిన్న చూస్తున్నాను 500 కిలోమీటర్లు నిన్న నుంచి కూడా మంచిర్యాలకు వచ్చిండ్రు, ఇటు మళ్ళీ ఇటు వచ్చిండ్రు, మళ్ళీ కవటాల పోతున్నారు. డైలీ 200 నుంచి 200 కిలోమీటర్ తిరుగుతాను మినిమం. 170 పక్క కాలేజ్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు బెజూర్ నుంచి సిర్పూర్ ఇట్లా 170 200 కిలోమీటర్ డైలీ తిరుగుతాను అంతే. ఎనీవే సార్, మీ సేవా కార్యక్రమాలు కొనసాగాలి. మీ సేవలకు మా డిఎస్పీ మీడియాస్ కూడా మీకు సహకరిస్తుంది. ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా మేము మీ వెంట ఉంటాం సార్. థ్యాంక్ యూ. మీ డిఎస్పీ ప్రేక్షకులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీకు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.